గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించడం కోసం 10,000 మంది మహిళలతో బతుకమ్మ ఆడేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకోసం ఎల్బీ స్టేడియంలో 20 అడుగుల బతుకమ్మను ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. మహా బతుకమ్మ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ కార్తిక్ అందిస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి నెరవేరిన బతుకమ్మ ఉత్సవాలను విశ్వవ్యాప్తం చేయాలని ప్రభుత్వం టూరిజం శాఖతో పాటు ఇటు జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా రేపు అయితే గిన్నిస్ వరల్డ్ రికార్డులో సాధించేందుకు రేపు విజువల్స్ లో చూస్తున్నాం. ఎల్బీ స్టేడియంలో రేపు సుమారు 20 అడుగుల బతుకమ్మను పేర్చి 20 అడుగుల బతుకమ్మను పేర్చి చుట్టూ కూడా 10,000 మంది ఆడపడుచులతో 10,000 మంది మొత్తం కూడా బతుకమ్మ ఆడించేందుకు ప్రభుత్వం మొత్తం కూడా ఏర్పాట్లు చేసింది. మనం ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు. ఈ లైన్స్ ఏదైతే దీనికోసం ప్రత్యేకంగా 33 లైన్స్ ఏర్పాటు చేశారు. స్టేడియం లోపల మొత్తం కూడా మనం విజువల్ లో చూస్తున్నాం. ఈ బోర్డ్స్ ఉన్నాయి. ఈ బోర్డ్స్ ఇలా లైన్ కు మొత్తం కూడా 33 లైన్ల వరకు ఇట్లా ఉన్నాయి. అంటే ఎవరు కూడా అలా కేటాయించిన లైన్ నుంచి జంప్ కాకుండా ఉండేందుకు ఒక క్రమ పద్ధతిలో మొత్తం కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అంటే ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉండేందుకు ఇటు మొత్తానికి గిన్నిస్ ప్రభుత్వం ఏదైతే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేందుకు 10,000 మంది మొత్తం 10,000 మంది మహిళలు భారీ ఎత్తున ఒకేసారి బతుకమ్మ ఆడి కనువిందుగా ఉండే పరిస్థితి ఉంటుంది. దీనికోసం ఇటు రేపు మొత్తం 3 గంటలకు సుమారు 3-4 ప్రాంతంలో ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దీనికోసం మొత్తం కూడా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేశారు. మనం విజువల్ చూస్తున్నాం. భారీ ఎత్తున ఇటు బల్బ్స్, భారీ ఎత్తున కలర్స్ తో పాటు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటుగా ఇలాంటి వచ్చే వాళ్ళకు అంటే ఆడేవారు 10,000 మంది కానీ చూడడానికి వచ్చేవారు సుమారుగా 20,000 మంది వరకు వస్తారని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఏర్పాట్లు అన్ని కూడా చేశారు. అంటే తాగునీటి వసతితో పాటు మిగతా ట్రాన్స్పోర్టేషన్ ఇప్పటికే మహిళలను బస్సులో నుంచి సిటీలోని ప్రధాన ఏరియాల నుంచి మహిళలను తరలించేందుకు బస్సుల ఏర్పాటు కూడా చేశారు. ఇక ఇండివిజువల్ గా వచ్చే వాళ్ళకు పార్కింగ్ సదుపాయం కూడా కల్పిస్తున్నామని చెప్పి పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. దగ్గరలోని నిజాం కాలేజ్ తో పాటు ఇటు అసెంబ్లీ ప్రాంగణంలో కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పోలీసు బంధు అంటే మహిళలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్టమైన షీటింగ్స్ తో పాటు పోలీసు బందోబస్తులను కూడా ఏర్పాటు చేశామని కూడా అధికారులు చెప్తున్నారు. మనం ఇప్పుడు విజువల్ లో చూడొచ్చు. మొత్తం కూడా రంగుల ఎల్బీ స్టేడియం మొత్తం కూడా తలతలలాడుతుందని చెప్పుకోవచ్చు. రేపు కనుక చూస్తే ఏదైతే కేరళలో ఓణం పండుగ 5,000 మంది పైన ఆడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. దానికి భిన్నంగా అంటే దానికన్నా ఎక్కువగా ఇంకా పెద్ద ఎత్తున 10,000 మందిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 10,000 మందితో ఏదైతే బతుకమ్మను ఇప్పటికే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పండుగ గుర్తించింది. దాన్ని ఇప్పుడు విశ్వవ్యాప్తం చేయాలని చెప్పి నిర్వహిస్తున్నామని చెప్తున్నారు అధికారులు. అయితే దీనికోసం విదేశీ మహిళలను కూడా సుమారుగా ఇప్పటికే హైదరాబాద్ కు విదేశీ మహిళలను కూడా వచ్చారు. విదేశీ మహిళలు కూడా రేపు ఇందులో పాల్పంచుకోబోతున్నారు. ఇటు సాంస్కృతిక సారథి ఎప్పటికప్పుడు వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇస్తుంది. ఎక్కువ ప్రాంగణంలో మొత్తం కూడా 10,000 మంది వరకు మహిళలంతా కూడా ఒకే డ్రెస్ తో ఒకే సారీతో డిఫరెంట్ గా ఈ రేపు కనుక చూస్తే 2 కళ్ళు చాలా ఉన్నట్టుగా రేపు ఒక కనువిందు ఆవిష్కరించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇటు బతుకమ్మనైతే విశ్వవ్యాప్తం చేసేందుకు ఆ ప్రభుత్వం నడుమించిందని చెప్పుకోవచ్చు. దీన్ని సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ మిథున్తో కార్తిక్, V6 న్యూస్, హైదరాబాద్.